సాధారణ ఖైదీల కవిత తిహార్ జైల్ కాంప్లెక్స్లో 6లో సెల్ కేటాయింపు. కాంప్లెక్స్ 6లోనట, ఆమె 6లో ఉందట. తొలి రోజు రాత్రి జైల్ ఫుడ్ పప్పన్నంతో సరి, రెండో రోజు పొద్దున టీ స్నాక్స్తో బ్రేక్ఫాస్ట్. ఇవాళ కవితతో భర్త అనిల్ ములాఖాత్. ఇంటి ఫుడ్ ఇతర సౌలతులు సమకూర్చే అవకాశం అంటూ ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో తిహార్ జైల్లో ఉన్న బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తొలి రోజున మంగళవారం ఇతర మహిళా ఖైదీల మాదిరిగానే సాధారణంగా గడిపారు. తిహార్ జైల్లోని మహిళా ఖైదీలు ఉండే జైలు నెంబర్ 6 కాంప్లెక్స్లో అధికారులు ఆమెకు సెల్ కేటాయించారు. ఈ కాంప్లెక్స్లో 500 మంది మహిళా ఖైదీలు ఉంటున్నారు. కవిత మరో 2 మహిళా ఖైదీలతో కలిసి సెల్ షేర్ చేసుకుంటున్నారు. వారితో ఆమె కలివిడిగానే ఉన్నట్టు తెలిసింది. మంగళవారం సిబిఐ స్పెషల్ కోర్టు జ్యుడిషియల్ రిమాండ్ విధించడంతో పోలీసులు ఆమెను తిహార్ జైలుకు తరలించారు. అనంతరం జైలు నిబంధనల ప్రకారం వైద్య పరీక్షలు నిర్వహించి ఆమె కేటాయించిన సెల్కి పంపారు. వైద్య పరీక్షల టైంలో ఆమె లో బీపీకి గురయ్యారని, కొద్దిసేపటి తర్వాత బీపీ సాధారణ లెవెల్కు చేరుకుందని జైలు వర్గాలు తెలిపాయి. దీన్ని బట్టి అక్కకు బీపీ ఉందన్నమాట. అంటే బీపీ తక్కువైపోయిందట, లో బీపీ అయిందట, ఉప్పు తక్కువ తింటుందేమో. అయితే మొత్తానికి ఈ దొంగ కవిత అక్క తిహార్ జైలు ఉంది. రాత్రిపూట తొలి రోజు పప్పన్నంతో తిన్నదట, చిప్పకూడు తిన్నదట. ఈ దొంగ కవిత లాస్ట్కు చిప్పకూడు తిన్నదట. ఇక దాన్ని గొప్పగా ఏదో జైలు కూడు తినడానికి కూడా సిద్ధమైన నేనని చెప్పడానికి బయటకొచ్చి చెప్తుంది. ఇక అదే చెప్తుంది, నేను చివరికి జైలు జీవితం అనుభవించిన ఈ తెలంగాణ సమాజం కోసం అని చెప్తుంది. ఆయనతో మనం నమ్మాలి, ఇక మనం ఆయనతో ఆగమైపోవాలి. ఇక టీ స్నాక్స్ అన్నీ బరాబరా వస్తున్నాయట. అయితే అందులో మహిళా ఖైదీలతో కలిసి ఉన్నదట, బాగా కలివిడిగా ఉందట. తనకు ఎట్లాగో అలవాటే కలివిడిగా ఉండడం. కానీ ఇక చెప్పొచ్చు, ఇక నేను మాజీ ముఖ్యమంత్రి కూతుర్ని, ఎందుకు వచ్చినావు అమ్మట, కైకు ఆయా ఇద్దరని వాళ్ళు అడుగుతారు. ఈమె చెప్తుంది, ఇక మా ఏ చోటాసా కామ్కియా ఇస్లియా ఆయా అని ఆమె చెప్తుంది. ఇట్లా ఏదో జరుగుతుంది అన్నట్టు. ఇక వాళ్ళ మధ్య కన్వర్జేషన్ నాయ్ ఆ అచ్చా కామ్ కరే అని వాళ్ళు చెప్తారు. ఇక అట్లా ఫ్రెండ్షిప్ అయిపోతుంది వాళ్ళ మధ్యలో. ఇక ఫ్రెండ్షిప్ అయిపోయి ఆ ఖైదీలతో బాగా కలివిడిగా ఉందట. ఈ మహిళా ఖైదీలు 500 మంది ఉన్నారట అందులో, ఈమె లెక్క. కానీ ఈమె లెక్క తెలంగాణ నుంచి తిహార్ జైలుకు పోయిన మహిళ అయితే లేదు. ఏమైతే లెజిటిమేట్ వేల 20 లక్షల వాచ్ కొనుక్కోవచ్చు అని చెప్పించుడు, అట్లనే తిహార్ జైలుకు పోయిన ఫస్ట్ మహిళా ఖైదీ కూడా ఈమెనే. మన రాష్ట్రం నుంచి అసలు ఏ పొలిటీషియన్ ఇప్పటిదాకా జైలుకోలే. అట్లాంటిది ఈ తల్లి మన తెలంగాణ బతుకమ్మ పోయి జైల్లో కూర్చుంది, పప్పన్నం తింటుంది, చిప్పకూడు తింటుంది అని డైరెక్ట్గా ఈ వార్త సారాంశం ఏంటంటే గంతే. అది తిన్నది ఇది తిన్నది కాదు, చిప్పకూడు తిన్నది కవిత అని చెప్పడానికి ఈ వార్త వేసారు. ఇలా ములాఖాత్ వాళ్ళ భర్తతోని ఏమేమి ఇవ్వాలి, ఎట్లట్లా, ఏం సౌలతులు కావాలి ఇవన్నీ అడుగుతున్నారట.